హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు సంగమేశ్వర స్వామి అభినపు. నేను కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం రెసిలియన్స్ అంటే డిక్షనరీ మీనింగ్ వచ్చేసి ద ఎబిలిటీ టు రికవర్ ఫ్రమ్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు లేదా ప్రతికూల పరిస్థితుల నుంచి రికవర్ అవ్వడము, కోలుకోగలిగే సామర్థ్యం. కష్ట పరిస్థితుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి రికవర్ అవ్వగలిగే సామర్థ్యాన్ని మనం రెసిలియన్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సక్సెస్ అవ్వాలంటే ఇది ప్రధానంగా అవసరం మనిషికి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఒక టీనేజ్ గర్ల్ అన్నమాట, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. మదర్ దగ్గరికి వెళ్ళేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మమ్మీ, అసలు నాకు జీవితంలో నేను ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఎన్నో ప్రాబ్లమ్స్, అసలు జీవితంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం అంతా నిరాశగా ఉంది, నిర్లిప్తతగా ఉంది. అసలు ఎక్కడ చూసినా నాకు ప్రాబ్లమ్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాలేజ్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్. ఐ కాంట్ బేర్ మమ్మీ, నాకు అసలు జీవితంలో నేను ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ చెప్తుందనమాట. అప్పుడు వాళ్ళ మదరు ఆ డాటర్ని తీసుకొని కిచెన్లోకి తీసుకెళ్తుంది. కిచెన్లో ఒక 3 బర్నర్స్ ఎలా ఉంటాయి, 3 బర్నర్ స్టవ్ ఉంటుంది. ఆ 3 బర్నర్స్ పైన ఒక 3 బౌల్స్ పెడుతుందన్నమాట. ఆ 3 బౌల్స్ పెట్టి ఫస్ట్ బౌల్లో క్యారెట్స్ వేస్తుంది. సెకండ్ బౌల్లో ఎగ్స్, గుడ్లు వేస్తుందన్నమాట. అండ్ థర్డ్ బౌల్లో వచ్చేటప్పటికి కాఫీ బీన్స్ అంటాం కదా, కాఫీ గింజలు వేస్తుంది. దాని తర్వాత బర్నర్స్ ఆన్ చేస్తుందన్నమాట. స్టవ్ ఆన్ చేసి తర్వాత వాటిపైన మూతలు పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేస్తుందండి. బర్నర్స్ ఆఫ్ చేసిన తర్వాత వాటిలోంచి నీళ్ళని కింద పోసేసి ఆ ఉడికిన క్యారెట్స్ని తీసి పక్కన పెడుతుంది. అలాగే ఆ ఉడికిన ఎగ్స్ని కూడా తీసి పక్కన పెడుతుంది. అలాగే తర్వాత కాఫీ అంతా వడబోసేసి కప్పులో కాఫీ కూడా అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు డాక్టర్ని పిలిచేసేసి, చూడమ్మా, ఈ 3 ఉన్నాయి కదా, ఒకసారి ఇక్కడికి రా. వస్తుంది. చూడమ్మా, చూశాను మమ్మీ, ఒకసారి టచ్ చేయి, 3టిని టచ్ చేసి నీకు ఏం అర్థమైందో నాకు చెప్పు అంటుంది. వచ్చేసేసి టచ్ చేస్తుంది. చూసేసి, దీన్ని ఏముంది మమ్మీ, ఫస్ట్ది క్యారెట్స్, సెకండ్ది బాయిల్డ్ ఎగ్స్, అండ్ థర్డ్ది కాఫీ, వావ్, చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది అంటుందన్నమాట. ఫైన్, ఇంతకు ముందుకు ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు? హాఫ్ అన్ అవర్ ముందు నేను స్టవ్ వెలిగించే కంటే ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీనివల్ల నీకేం అర్థమైంది చెప్పు అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆమె సగం అర్థమైనట్టుగా, సగం అర్థం కానట్టుగా ఏదేదో చెప్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుంది, చూడమ్మా, ఈ 3 కూడా ప్రతికూల పరిస్థితికి లోనయ్యాయి. ఈ 3 కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్కి, పెయిన్కి గురయ్యాయి. అదేమంటే మనం ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసామో బాయిల్ అయ్యాయి, అవి బాగా ఉడికాయి. ఇదే ప్రతికూల పరిస్థితి. ఈ ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు వాటి నేచర్ ఎలా మారిందో గమనించావా? నెంబర్ 1, ఫస్ట్ తీసుకుంటే మనకి క్యారెట్ అనేది ఫస్ట్ చాలా దృఢంగా, గట్టిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రతికూల పరిస్థితికి లోనైందో, క్లిష్ట పరిస్థితులు ఎప్పుడైతే వచ్చాయో వాటి తర్వాత ఏమైపోయింది? మెత్తబడిపోయింది, అంటే వీక్ అయిపోయింది. రెండోది వచ్చేటప్పటికి ఎగ్స్ ముందు చాలా ఫ్రెజైల్గా ఉంది, అంటే ముట్టుకుంటే ఎక్కడ పగిలిపోతుందో అనిపించింది. కానీ ఎప్పుడైతే మనం వాటర్లో బాయిల్ అయిందో, ఎప్పుడైతే ఆ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయో, దాన్ని అయిపోయిన తర్వాత చూడు, ఇప్పుడు ఇది చాలా రిలెంట్లెస్గా తయారైపోయింది, అంటే చాలా గట్టిగా, దృఢంగా తయారైపోయింది, డోంట్ కేర్ అన్నట్టుగా తయారైపోయింది. ఫైన్. ఈ మూడోది కాఫీ గింజలు. ఇవి కూడా సేమ్, ఆ రెండింటికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో దీనికి కూడా అలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఇది ఏం చేసింది? ఆ బాయిల్డ్ వాటర్ ఏదైతే ఉందో, అంటే ప్రతికూల పరిస్థితుల్ని కూడా మార్చగలిగింది. వాటి నేచర్ని తన నేచర్తో మార్చగలిగింది. వాటిలోంచి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలిగింది. వాటికి తన ఫ్రాగ్రెన్స్ ఇచ్చింది, తన ఫ్లేవర్ ఇచ్చింది. చూడు ఎంత మంచి ఫ్రాగ్రెంట్ కనిపిస్తూ ఉంది, ఎంత స్మెల్ చూస్తే ఎంత టేస్టీగా ఉంది చూడు అని చెప్తుందనమాట. చెప్పేసేసి, ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రతికూల పరిస్థితికి గురైనప్పుడు ఆర్ యు ఏ క్యారెట్, ఆర్ యు ఏ ఎగ్, అండ్ ఆర్ యు కాఫీ బీన్స్? దీనిలో నువ్వు ఎలా ఉంటావు, ఎలా ప్రతిస్పందిస్తావు అని అడుగుతుందనమాట. సో దీనిలో చూసినట్టయితే మనం మూడోది కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయో, వెరీ ఎదురైన సిచ్యువేషన్నే మార్చగలిగిన కెపాసిటీ కాఫీ బీన్స్కి ఉంది అక్కడ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం కూడా
అలా చేయగలిగినప్పుడు డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్ అవ్వగలము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా చేయొచ్చా, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగినప్పుడు మనం ఒకసారి చరిత్ర తిరిగేస్తే మనం ఒకసారి చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ, ఎంతో పెయిన్ అనుభవించినప్పటికీ కూడా చాలా సక్సెస్ సాధించగలిగారు, చాలా హై పర్ఫార్మెన్స్ అనేది పొందగలిగారు అని మనకు చరిత్రలో కనిపిస్తుంది అనమాట. ఆయన జాబ్ పోయింది, దాని తర్వాత ఎలక్షన్లో ఫైట్ చేశాడు, ఎలక్షన్లో ఓడిపోయాడు. ఫైన్, తర్వాత ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడు, బిజినెస్లో కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. తర్వాత ఆయన బాగా ప్రేమించే పార్ట్నర్ భార్య కూడా చనిపోయింది. దాని తర్వాత వేరే ఎలక్షన్స్ అవి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్స్లో డిఫరెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయాడు. 22 సంవత్సరాలు ఎలక్షన్స్లో ఓడిపోయి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వగలిగాడు. ఆయన నన్ అదర్ దాన్ అబ్రహాం లింకన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అబ్రహాం లింకన్ ఎన్నో రకాలైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, అన్ని రకాలుగా ఎమోషనల్గా, ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఎన్నో రకాలైన అడ్వర్సిటీస్ ఆయన ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ అవ్వగలిగాడు. ఈజ్ ఏ రెసిలియంట్ మ్యాన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా చూస్తే మనకు చరిత్రలో చాలా ఉంటాయండి. మనం స్టీవ్ జాబ్స్ని తీసుకోండి, లేకపోతే విన్స్టన్ చర్చిల్ అని చెప్పేసి మనకు చాలా మంది, మీకు వాల్ట్ డిస్నీ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఎన్నో రకాల వాళ్ళు ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎదురొడ్డి పోరాడి సక్సెస్ సాధించగలిగారు. ఫైన్, వాళ్ళందరూ సాధించగలిగారు. మరి నా విషయం ఏంటి, నేను కూడా సాధించవచ్చా? ఎస్, డెఫినెట్లీ. ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ బై బర్త్, బట్ ఇట్ కెన్ బి లర్న్డ్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. మనందరం కూడా ఒక రెసిలియంట్ పర్సన్గా ప్రతికూల పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనందరం కూడా ఎదిరించి పోరాడి శక్తివంతంగా పోరాడి మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. కింద పడ్డంత మాత్రం ప్రాబ్లం లేదు, కానీ కింద పడ్డ ప్రతిసారి పైకి ఎదగడమే ఇంపార్టెంట్. కింద పడడం చాలా కామన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ ఫెయిల్యూర్స్, యు ఆర్ నాట్ ట్రయింగ్ ఎనీథింగ్ న్యూ అని చెప్తామన్నమాట. అంటే మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వట్లేదు అంటే మీరు వర్త్వైల్ ఒక న్యూ ఎనీథింగ్ న్యూ యు ఆర్ నాట్ ట్రయింగ్ అని మనం చెప్తామన్నమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా వర్త్వైల్ చేయాలంటే ఫెయిల్యూర్స్ అనేది సర్వసాధారణం. ఫెయిల్ అయినంత మాత్రాన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ లేవగలుగుతున్నామా లేదా? ఒక రబ్బర్ బాల్ తీసుకోండి, మీరు కింద ఒకసారి ఇలా కొట్టినట్టయితే మీరు ఎంత ఫోర్స్తో కొట్టారో అంతకంటే ఎక్కువ విగరస్గా అది పైకి లెగుస్తుంది. అదే మీరు ఒక ఐరన్ బాల్ తీసుకున్నారనుకోండి, ఐరన్ బాల్ని కిందికి కొడితే అది పైకి లేగోదనమాట. మీరు ఒక రబ్బర్ బాల్ లాగా ఎప్పుడైతే పైకి లేవగలుగుతారో అప్పుడు డెఫినెట్గా విజయం మీదే అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు చాలా అవకాశాలు ఉంటాయండి. మనం కింద పడ్డ ప్రతిసారి లేవడానికి ఒక బాక్సింగ్ రింగ్లో ఒక 10 అవకాశాలు ఇస్తారు మనకి. అలాగే మన జీవితంలో కూడా కింద పడ్డ ప్రతిసారి కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకి పైకి లేవగలిగామో డెఫినెట్గా సక్సెస్ మనదే అని చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఈ సక్సెస్ సాధించాలి అంటే నేను ఈ రెసిలియన్స్ అనేది నేను అలవర్చుకోవాలి అంటే ప్రతికూల పరిస్థితుల్లోనే సరే ఎదురొడ్డి పోరాడగలగాలి. వాటిని నేను అనుకూల పరిస్థితిగా మార్చుకోవాలి. వాటి నుంచి నేను లెసన్స్ నేర్చుకుని నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే నేను ఏం చెయ్యాలి అనే విషయానికి వచ్చినట్టయితే ఎస్, ఇట్ కెన్ బి లర్న్డ్ అంటున్నాం. కాబట్టి ఏంటంటే మనం కొన్ని విషయాలు, నెంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి బెంబేలు ఎత్తిపోవడం అనేది సర్వసాధారణం. ఎప్పుడైతే సమస్యను చూసి భయపడతారో దట్స్ ఆల్ యువర్ ఎండ్ అని చెప్తాం అనమాట. ఒకసారి మహాభారతంలో మీకు శ్రీకృష్ణుడు మనకు స్టోరీలు ఉంటాయి కదా అలాగా. సో శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్య బలరాముడు వీళ్ళిద్దరు కలిపి ఫారెస్ట్లో వెళ్తూ ఉంటారు, ఒక అడవిలో వెళ్తూ ఉంటారు. చీకటి అయిపోతుంది. సో చీకటి అయిపోయింది కదా, సరే మనం ఒక పని చేద్దాం, నేను ఒక 4 అవర్స్ పడుకుంటాను, నువ్వు ఒక 4 అవర్స్ నువ్వు మెలకు ఉండు, తర్వాత నువ్వు ఒక 4 అవర్స్ పడుకో, నేను మెలకు ఉంటాను, ఎందుకంటే ఇది ఫారెస్ట్ కదా, ఎక్కడి నుంచి ఏ జంతువు ఏమొస్తుందో తెలియదు అంటాడు శ్రీకృష్ణుడు. సరే అని చెప్పి ముందు ఆయన పడుకుంటాడు, బలరాముడు మెలకు ఉంటాడనమాట. ఈ లోపల అక్కడి నుంచి ఏదో అలికిడి అవుతుంది. చూసేటప్పటికీ ఒక డెమన్, ఒక పెద్ద రాక్షసి వస్తూ ఉంటుందన్నమాట. ఒక రాక్షసుడు వస్తూ ఉంటాడనమాట. రాక్షసుడు వచ్చేసేసి గ్రౌలింగ్ అంటాం కదా, అంటే అరుస్తూ ఉంటాడనమాట, గర్జిస్తూ ఉంటాడనమాట. ఇలా గర్జించేటప్పటికీ ఈయన చూసి బలరాముడు చూసేసి భయపడతాడు. ఇలా భయపడే కొద్దీ ఒకసారి భయపడగానే ఆ రాక్షసుడు సైజు కొంచెం పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ గర్జించగానే మనోడు మళ్ళీ షివర్ అవుతూ ఉంటాడనమాట. మళ్ళీ షివర్ అవగానే మళ్ళీ భయపడగానే మళ్ళీ ఆ భూతం ఇంకా కొంచెం పెద్దగా అయిపోతుంది. అలాగా అయిపోయి మళ్ళీ గర్జించగానే మనోడు మళ్ళీ బలరాముడు మళ్ళీ కొంచెం ఇలా షివరింగ్ అవుతూ ఉంటాడనమాట. ఎంత భయపడతా ఉంటే ఆ భూతం సైజు అంత పెద్ద పెద్దగా పెరుగుతూ ఉంటుంది. చివరికి చాలా పెద్ద ఒక జాయింట్ డెమన్ అయిపోతుంది అనమాట. అది అయిపోయేసి ఆల్మోస్ట్ తినడానికి వస్తుంది. అప్పుడు బలరాముడు కృష్ణ అంటూ కింద పడిపోతాడు. అప్పుడు కృష్ణుడు మెల్కొని చూసేసరికి అక్కడ పెద్ద భూతం కనిపిస్తుంది అనమాట. కనిపించగానే కృష్ణుడు దానికి ఎదురు నిల్చొని హూ ఆర్ యూ, నువ్వెవరు అసలు అంటాడు అని గట్టిగా
ఎదురొడ్డి అనేసరికి ఆ భూతం సైజు కొంచెం చిన్నగా అవుతుంది. మళ్ళీ అది గర్జించగానే మన శ్రీకృష్ణుడు అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అరిచేసరికి దాని సైజు మళ్ళీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇలా అది గర్జించిన ప్రతిసారి శ్రీకృష్ణుడు ఎదురొడ్డి గట్టిగా దాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాడు. ప్రశ్నించడం స్టార్ట్ చేసేటప్పటికి అది తగ్గుకుంటూ వస్తుంది. చివరికి అదొక మనం చిన్న ఆడుకునే టాయ్ లాగా అయిపోతుంది అనమాట భూతం. దాన్ని సింపుల్గా తీసేసుకొని ఇలా పాకెట్లో వేసేసుకొని పడుకుంటాడు. పొద్దున లేస్తాడు, బలరాముడు అడుగుతాడు, అదేంటి రాత్రి అసలు నేను మూర్ఛపోయాను, అసలు పెద్ద జాయింట్ వచ్చింది, ఒక భూతం వచ్చింది, నీకేం కనిపించలేదా అంటే నాకు కూడా కనిపించింది, కానీ నేను ఇదేనా అని చెప్పేసి చూపిస్తాడు. అదే నువ్వేం చేసావు అంటే అప్పుడు చెప్తాడు, ఎప్పుడైతే దాన్ని చూసి నువ్వు భయపడ్డావో అది పెద్దగా అయిపోతుంది, ఎప్పుడైతే దాన్ని చూసి దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశామో అది చిన్నగా అయిపోతుంది. మన సమస్య కూడా అంతే. మన ముందున్న సమస్య, మన ప్రతికూల సమస్యలు కూడా ఎప్పుడైతే దానికి మనం భయపడతామో ఆ సమస్య పెద్దగా అవడానికి ట్రై చేస్తుంది, ఆ సమస్య జటిలంగా కనిపిస్తుంది, ఆ సమస్య క్లిష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే దానికి ఎదురొడ్డి పోరాటం స్టార్ట్ చేస్తామో సమస్య చిన్నగా అయిపోతుంది, మనం ఎదుర్కొనే శక్తి అనేది పెద్దగా అవుతుంది. కాబట్టి ఏంటంటే సమస్యను చూసి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకండి. అది ఏదో జటిలమైంది అని చెప్పి అదొక భూతంలాగా భయపడకండి. నెంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్, మీ శక్తియుక్తులు, ప్రతి ఒక్కరి దగ్గర కాంపిటెన్సీ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర స్ట్రెంగ్స్ ఉంటాయండి. మీ స్ట్రెంగ్స్ని మీరు నమ్ముకోండి. ఇది రెండో విషయం అనమాట. బ్రియన్ యాక్టన్, వాట్సాప్ గురించి మీకు అందరికీ తెలుసు. వాట్సాప్ ఫౌండర్ బ్రియన్ యాక్టన్ 2009వ సంవత్సరంలో ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. అంతకుముందు వేరే కంపెనీలో చేశాడు. ఫేస్బుక్ అనే కంపెనీకి అప్లై చేస్తే ఆయనకు జాబ్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు వేరే ఫ్రెండ్తో కలిపి. 2013లో 4 సంవత్సరాలు తిరిగేసరికి లీప్స్ అండ్ బౌండ్స్ బాగా పెరిగిపోయింది కంపెనీ. అప్పుడు వాళ్ళు వచ్చేసేసి, బాబు నీ కంపెనీ మేము కొనుక్కుంటాము, నువ్వు ఎంతైనా పర్లేదు, మనం విల్ హ్యావ్ ఏ డీల్ అని చెప్పేసి వెనకాలబడ్డారనమాట. ఏ కంపెనీ అయితే జాబ్ ఇవ్వడానికి రిజెక్ట్ చేసిందో ఆ కంపెనీ వచ్చేసేసి, నీ కంపెనీ మా కంపెనీలో మెర్జ్ చెయ్యి, నీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, దాంతోపాటు మా కంపెనీలో, పేరెంట్ కంపెనీలో వాటా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అనే స్థాయికి వచ్చారండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. అంటే ఏంటి? సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటికి ఎదురొడ్డి మనం ఎప్పుడైతే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తామో, మన శక్తియుక్తులు, మన సామర్థ్యాలను బయటకు తీసి మన సామర్థ్యాలను నమ్ముకొని వాటిపైన ఎప్పుడైతే డిపెండ్ అవుతామో డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతామని చెప్పొచ్చు అనమాట. నెంబర్ 3, నెట్వర్క్ విత్ ద పీపుల్. జనాలు చాలా ఇంపార్టెంట్. ఈ రెసిలియంట్ పీపుల్ ఎప్పుడు కూడా జనాలతో ఉంటారు, జనాలను సంప్రదిస్తూ ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు, వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట మనం. సో ఎప్పుడైతే మీరు అందరికీ అన్నీ తెలిసినా ఉండవు, కానీ ఎప్పుడైతే మీరు జనాలతో ఉంటారో మీరు హెల్ప్ తీసుకోవచ్చు, మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. మీ సమస్యలను షేర్ చేసుకోండి, మీకు కావాల్సిన సపోర్ట్ తీసుకోండి. మీరు సపోర్ట్ అడిగితే సపోర్ట్ చేయడానికి జనాలు రెడీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఆశావాద దృక్పథం, ఆప్టిమిజం అంటారనమాట. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్తారో డెఫినెట్గా మీరు విజయం సాధించగలుగుతారు అని చెప్పుకోవచ్చు అనమాట. థామస్ అల్వా ఎడిసన్ని అడిగారు, 10,000 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అంటే ఆయన చెప్పాడు, 10,000 సార్లు నేను ఫెయిల్ అవ్వడం కాదు, 10,000 సార్లు నేను ఎలక్ట్రిక్ బల్బ్ని ఎలా కనుక్కోకూడదో కనుక్కున్నాను అని చెప్తాడనమాట. దీన్ని ఆశావాద దృక్పథం అంటారనమాట. సో మీకు హోప్, ఎంతవరకైతే మీకు హోప్ ఉంటుందో అంతవరకు మీకు సక్సెస్ కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైతే హోప్ నశిస్తుందో అప్పుడే మీ సక్సెస్ నశిస్తుంది. కాబట్టి బీ ఆప్టిమిస్టిక్ అనేది లాస్ట్ పాయింట్ అనమాట. ఈ పైన పేర్కొన్న విధంగా మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అవుతారో డెఫినెట్గా మీరందరూ కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా అధిగమించి బౌన్స్ బ్యాక్ అయ్యి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.